హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలోనే అత్యంత వినాశనాన్ని కలిగించే వెపన్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రోజన్ బాంబ్. ఇది చేసే వినాశనం అంతా ఇంతా కాదు. హీరోషిమా, నాగసాకిలో వీటి వలన ఏర్పడిన వినాశనం మనకు తెలిసిందే. అయితే అమెరికా, రష్యా పోటాపోటీగా న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తున్న సమయంలో 1961లో రష్యా 27,000 కేజీల బరువు ఉండే జార్ బాంబా అనే హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. అది ఎంత పవర్ఫుల్ అంటే జపాన్లోని హీరోషిమా అనే నగరంపై జరిగిన బ్లాస్ట్ కంటే 3000 రెట్లు పెద్దది. ఇది పేలినప్పుడు ఏర్పడిన మేఘం సుమారుగా 67 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది. అంటే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కన్నా 7 రెట్లు ఎక్కువ అన్నమాట. ఆ మేఘం ఒకవైపు నుండి మరోవైపుకు మధ్య దూరం 100 కిలోమీటర్లు ఉందట. ఆ పేలుడు జరిగినప్పుడు ఏర్పడిన మొత్తం బ్లాస్ట్ను ఒక ఫోటోలో చూపించడానికి కూడా వీలు లేనంత పెద్దగా ఏర్పడింది. ఇది పేలినప్పుడు వచ్చిన వెలుతురు సుమారుగా 1000 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. దీన్ని సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక ఐలాండ్లో దీన్ని ప్రయోగించారు. అయినా సరే ఈ ప్రాంతానికి 50 కిలోమీటర్ల అవతల ఉన్న ఇల్లు అన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ బాంబు వలన క్రియేట్ అయిన షాక్ వేవ్స్ మన భూమి చుట్టూ 3 సార్లు తిరిగాయి. చాలా చోట్ల 1 గంట పాటు రేడియో కమ్యూనికేషన్ దెబ్బతింది. మొత్తం 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబులు అన్నీ కలిపి ఎంత విధ్వంసం సృష్టించాయో దానికన్నా ఇది ఎక్కువ వినాశనం చేయగలగదు. ఇప్పటి వరకు ఈ భూమిపై పేలిన అతిపెద్ద బాంబ్ ఇదే. అందుకే దీన్ని మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా చెప్పుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీలో నెంబర్ 1 ప్లేస్ కోసం అమెరికా, రష్యా, చైనా దేశాలు పోటాపోటీ పడుతున్నప్పటికీ అమెరికా మాత్రం నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎకానమీ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ అమెరికా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా మిలిటరీ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ. మిలిటరీ పరంగా చూస్తే అమెరికా మిలిటరీ కోసం ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తుంది. అమెరికాలో న్యాచురల్ రిసోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంటర్ప్రీనర్ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా ఒక బిజినెస్ను స్టార్ట్ చేస్తుంటే ఫండింగ్ కూడా బాగా లభిస్తుంది. అందుకే మ్యాక్సిమం టెక్ కంపెనీలు అన్నీ అమెరికాలో ఉన్నాయి. అమెరికా ఎకానమీ సుమారుగా $27 ట్రిలియన్ జీడిపితో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ అంశాలను బట్టి అమెరికా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద సిలిండర్లో ఉండేది గ్యాసో, లిక్విడో కాదు, చనిపోయిన వ్యక్తుల శరీరాలు. ఎందుకు ఇక్కడ ఉంచారు అంటే ఫ్యూచర్లో చనిపోయిన వారు అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీతో చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారు అన్న ఆశతో చనిపోయిన వారి డెడ్ బాడీస్ను ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో చనిపోయిన వ్యక్తుల శరీరాలను -106 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో స్పెషల్ కంటైనర్లో భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచే ప్రాసెస్ను క్రయానిక్స్ అంటారు. ప్రస్తుతం 5,500 మంది ఈ క్రయోజనిక్ ప్రిజర్వ్కు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పటికే 500 మంది చనిపోయిన శరీరాలు ప్రిజర్వ్ చేయబడ్డాయి. ఇలా యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ యూరప్లో క్రయోనిక్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్ ద్వారా డెడ్ బాడీస్ను స్టోర్ చేయడానికి 20 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఖర్చు అవుతుందట. కానీ ఇప్పటి వరకు క్రయానిక్స్ను ఉపయోగించి ఎవ్వరూ బ్రతకలేదు. ఎందుకంటే ఇలా బ్రతికించడం సాధ్యపడటం లేదు. కానీ ఫ్యూచర్లో వస్తుందన్న ఆశతో ఇలా చేస్తున్నారు. మన అందరికీ తెలిసిన ఫేమస్ అయిన ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో కాళ్ళకి $144 మిలియన్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే సుమారుగా 1,200 కోట్ల రూపాయలు అన్నమాట. అతను ఫుట్బాల్ ప్లేయరే కాబట్టి అతని కాళ్ళు మోస్ట్ వాల్యుబుల్ యాసెట్. అతనికి ఏమైనా అయితే అతని కెరియరే దెబ్బతింటుంది. కాబట్టి అతను తన కాళ్ళకి 1,200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఒకవేళ అతని కాళ్ళకు ఏదైనా గాయమై అతను ఫుట్బాల్ ఆడని పక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి ఆ అమౌంట్ ఇస్తుంది. కేవలం రొనాల్డో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఉదాహరణకి జేమ్స్ బాండ్ సినిమాలో నటించే డానియల్ క్రేగ్. ఆ సినిమాలో భాగంగా అతను ఈ ప్రమాదకరమైన స్టంట్ చేయవలసి ఉంటుంది. దాని వలన గాయాలు అవ్వవచ్చు.
కాబట్టి అతడు తన ఫుల్ బాడీ పార్ట్స్కి 79 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. మనం ప్రతిరోజు చేపలు, కోళ్ళు, మేకలు, పక్షులు ఇలా కొన్ని కోట్ల జంతువులను చంపి తింటున్నాం కదా. మనం ఏ సంఖ్యలో అయితే ఇన్ని జంతువులను చంపి తింటున్నామో అదే సంఖ్యలో మనుషులను కనుక చంపితే కేవలం 17 రోజులలో ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అంతరించిపోతారు. ఈ లెక్కన చూస్తే మనం రోజుకు ఎన్ని కోట్ల జంతువులను చంపుతున్నామో అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.